హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఈరోజు నేను చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి విజయకీలాద్రి అండి. మేము ఈ టెంపుల్కి అయితే శివరాత్రి రోజు వెళ్ళాము. సో నేనైతే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది మేము 2 వీలర్ మీద వెళ్ళాము. ఇంకా కింద మెయిన్ గేట్ దగ్గర అయితే మనకి 2 వీలర్స్కి అయితే ఆపేశారు. ఎందుకంటే 2 వీలర్ పైకి వెళ్ళటానికి లేదు అనేసి ఆఫ్ చేశారు. ఇంకా 4 వీలర్ అయితే మనం పైకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ 2 వీలర్కి ఎంట్రీ లేదు కాబట్టి కింద మెయిన్ గేట్ దగ్గర మనకి టికెట్స్ అయితే అమ్ముతారు. అప్ అండ్ డౌన్కి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన బస్సెస్ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకి అప్ అండ్ డౌన్ పర్సన్కి 30 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మేము ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైము. సో చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి ఆ టెంపుల్ దగ్గర నుండి చూస్తే మాత్రం విజయవాడ మొత్తం కనిపిస్తుందండి. వ్యూ చాలా, ఎందుకంటే ఇది కొండ పైన ఉందండి. కొండ పైన ఉంది కాబట్టి మనకి విజయవాడ మొత్తం కనపడుతుంది. ఈ టెంపుల్లో మెయిన్గా ఫేమస్ అయింది ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. అలానే ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొత్తగా టెంపుల్స్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. మనకి ఇక్కడ 36, 35 ఇంచెస్ ఉన్న ఆంజనేయ స్వామిని కూడా నిర్మిస్తున్నారు. అది కడుతున్నారు. అదేంటంటే అది ఇంకా ఓపెనింగ్ కాలేదు మేము వెళ్ళేసరికి. సో డెవలప్ చేస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి చిన్నజీయర్ స్వామి అయితే కట్టారంటండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఆ ఆలయంలో దేవుళ్ళని మాత్రం డిఫరెంట్గా అలంకరించారు. నాకు ఇదంతా తమిళనాడు సైడ్, అంటే మన కల్చర్కి డిఫరెంట్గా ఉంది. అలంకరణ కానీ వాళ్ళ దేవుడు పైన పెట్టే కిరీటాలు కానీ అంతా మొత్తం నాకు వెరైటీగా అనిపించింది. సో ఈ టెంపుల్లో వచ్చేసి ఏంటంటే మనకి బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకున్నా కూడా అక్కడ మేము వెళ్ళిన టైమో లేకపోతే ఏంటో తెలియదు. నేను ఏ ఫొటోస్ తీయాలన్నా భయంగా తీశాను. బట్ వచ్చేసి అక్కడ ఏమీ అనలేదండి స్వాములు, పూజారులు. ఇంకా వాళ్ళు సైడ్కి తప్పుకున్నారు నేను ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే. కానీ నాకైతే భయం వేసింది, ఎవరేమంటారో ఏమో అని. ఏదో అలా చిన్న క్లిప్స్ అయితే తీశాను. అక్కడక్కడ మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చాలామంది భూహర నరసింహస్వామి అయితే ఉన్నారు. భూవరాహ నరసింహస్వామి ఆయన చాలా ఫేమస్ అంట. అంటే భూమికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు కానీ ఏమున్నా కానీ ఆ స్వామికి నమ్ముకొని అర్చన చేసుకుంటే ఆ భూమికి సంబంధించినవన్నీ తొలగిపోతాయని అక్కడ జనాలు అయితే నమ్ముతారు. సో వెంకటేశ్వర స్వామి తర్వాత ఆ స్వామి ఫేమస్ అయ్యారు. సో టెంపుల్ మొత్తం చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. ఇంకా మా వాడు నేను అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్న తర్వాత ఇంటికైతే అదే బస్సులో రిటర్న్ కూడా అయిపోయి వచ్చేసి భూవరాహ స్వామికి అందరూ అర్చన చేయించుకొని అభిషేకం చేయించుకుంటున్నారండి. ఆ స్వామి ఫేమస్ అనేసి ఇంకా అదే బస్సులో మనకి ఇక్కడ వచ్చేసి బస్సులో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము కిందకి. అక్కడ నుండి ఇది వచ్చేసి కంప్లీట్గా విజయకీలాద్రి పుణ్యక్షేత్రాలండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.